Hello everyone. Today topic is IMPS. IMPS means immediate payment service. ఇది కూడా ఒక మెథడ్, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోనికి. జనరల్గా ఏ మొబైల్ ఉన్న వాళ్ళైనా మనకి ఈజియెస్ట్ వేలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోనికి యూజ్ చేస్తుంది ఐఎంపిఎస్ఏ. ఈ ఐఎంపిఎస్ బేసిక్స్ తెలుసుకుందాం. దీని మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి 1 రూపీ, మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs. ప్రీవియస్ ఏమో 2 lakhs ఉండే, దాన్ని రీసెంట్గా 5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. ఈ పేమెంట్ మోడ్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, అంటే మొబైల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోనికి మాత్రమే ఉంటుంది ఆప్షన్. ఆఫ్లైన్లో అనేది లేదు. ఆఫ్లైన్లో ఇది ప్రాసెస్ అనేది జరగదు. ఓన్లీ ఆన్లైన్ మోడ్, డిజిటల్ మోడ్లోనే ఈ ఐఎంపిఎస్ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చును. దీన్ని రెగ్యులేట్ చేసేది ఏంటంటే ఎన్పిసిఐ. ఎన్పిసిఐ మీన్స్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్పిసిఐ అనేది 2010లో ఈ ఐఎంపిఎస్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సెటిల్మెంట్ టైం అనేది ఆన్ టైం, అంటే రియల్ టైం వెంటనే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఉంటుంది. మనం మినిమం ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా, 20,000 30,000 అలా యూజ్ చేసుకోనికి ఐఎంపిఎస్ అనేది బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ, బట్ ఐఎంపిఎస్ని రెగ్యులేట్ చేసేది ఎన్పిసిఐ. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఓవరాల్ కాన్సెప్ట్లో ఈ ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపిఎస్ దాంట్లో జనరల్గా మనకి ఏ ఖర్చు లేకుండా యూజ్ చేసేది ఐఎంపిఎస్ని. ఏ ఖర్చు ఛార్జెస్ అవి ఇవి లేకుండా మనకు కొంచెం టైం కావాలి, వెయిట్ చేయాలి అని అనుకుంటే మనం నెఫ్ట్ని యూజ్ చేసుకోవచ్చు, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. అది హాఫ్ అన్ అవర్కి అలా టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో అమౌంట్ అనేది పడుతుంది. బట్ ఛార్జెస్ పడాలి, ఎమ్మటే రావాలి అని అంటే ఐఎంపిఎస్ని యూజ్ చేసుకోవచ్చు. మనం బల్క్ అమౌంట్లో ఏదైనా హౌస్ పర్చేస్ కానీ, ఏదైనా స్కూల్స్ అమౌంట్, ఫండ్స్ అలా బల్క్ అమౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఆర్టీజీఎస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్ మోడ్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోనికి యూజ్ చేసే concepts. Thank you guys.